డియర్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నది విశ్వ హిందూ పరిషత్లో బజరంగ్ దళ్ అండ్ చిల్డ్రన్స్ యొక్క అప్బ్రింగింగ్, వాళ్ళ గ్రూమింగ్. మొక్క వంగనేది మానై వంగుతుందా అని ఇంత చిన్నప్పటి నుంచి వాళ్ళకి హ్యూమన్ వాల్యూస్, మన రిలీజన్లో గొప్పతనం, హనుమాన్ చాలీసా, అందులో ఉన్న కొన్ని గొప్ప విషయాలు, ఈ యొక్క పుణ్యభూమి, వేదభూమి, భారత భూమిలో ఉన్నటువంటి కొన్ని అఖండమైనటువంటి గొప్ప ఔషధ గుణాలు ఎన్నో. అంటే ఔషధం, మెడిసిన్ అనేది కూడా కనిపెట్టింది, గణిత శాస్త్రం కనిపెట్టింది, వైద్య శాస్త్రం కనిపెట్టింది ఈ పుణ్యభూమి, వేదభూమి. కాబట్టి మన వేదాల్లోనే ఎవ్రీ సైన్స్ హ్యాస్ టు ఎండ్ ఇన్ రిలీజన్. ప్రతి సైన్సు, మెడికల్ సైన్స్ కూడా, ఆల్ సైన్సెస్ హ్యాస్ టు ఎండ్ ఇన్ రిలీజన్. పుష్పక విమానం మెర్క్యూరీ అనేటువంటి ద్రవంతో రావణ బ్రహ్మ త్రేతాయుగంలో నడిపించాడు. ఆ పుష్పక విమానం యొక్క అప్డేటింగ్, డెవలప్మెంట్సే ఇప్పుడున్న రాకెట్లు, ఇప్పుడున్న అన్ని హెలికాప్టర్ కానీ, విమానం కానీ. సో డియర్ ఫ్రెండ్స్, మారణ హోమం తప్ప మతం తెలియని వాళ్ళు, మతం పేరు చెప్పి మారణ హోమాలు చేస్తున్న వాళ్ళు కొంచెం అప్పుడప్పుడు ఇలాంటి బ్యూటిఫుల్ అటెండెన్స్ తీసుకోవాలి. అటెండెన్స్ అనేది ఎంత ముఖ్యమో ఇలాంటి అందమైన చోటుకి వస్తే మనకు తెలుస్తుంది. అటెండెన్స్ స్కూల్లో ఎంత ఉండాలో అంత, లేకపోతే హాల్ టికెట్ ఆపేస్తారు. కాలేజీలో కూడా అది ఎంత గోల్డ్ మెడల్ స్టూడెంట్ అయినా సరే, ఎంత మినిస్టర్ గారి అబ్బాయి అయినా సరే, ఎంత సీఎం గారి కొడుకైనా సరే తంతారు, కొడతారు. అండ్ లోకేష్ని కూడా పాపం చాలాసార్లు కొట్టారు, హాల్ టికెట్ ఆపేశారు. డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క ఆంజనేయుడు మనకు ఎంత ప్రీతికరమైనట. అంటే ఫ్రెండ్, ఓ మై ఫ్రెండ్ గణేష లాగా ఆంజనేయుడు మనకి చక్కటి స్నేహితుడు కూడా. ఇందాకెవరో అన్నారు నేను ఆంజనేయుడితో మాట్లాడతాను అని, చిరంజీవి అనుకుంటాను. మనసు బాగాలేనప్పుడు చిరంజీవి గారు ఆంజనేయుడితో మాట్లాడతారట. సో నైస్. సరే, వచ్చిన వాళ్ళకి, ఆహ్వానితులకి ఇబ్బంది ఏమీ లేకుండా, మంచినీళ్ళు, ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా, కొంచెం టీ, కాఫీ అరేంజ్మెంట్స్లో వాళ్ళు ఉన్నారు. సరే, ఏదో సామెత చెప్పినట్టు దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు అని ఆ మాత్రం అందరికీ ఉంటుంది. సరే, మన స్నేహితుడు ఉన్నారు.